వంకాయ పెరుగు పచ్చడి కోసం నేను ఇక్కడ 750 ml పెరుగుని తీసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద వంకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో కారానికి తగినట్టు పచ్చిమిర్చి, ఒక ఆనియన్, అల్లం ముక్కలు, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని కూడా వేసేసి 1 నిమిషం పాటు అలా వేయించుకున్నాక ఇందులోకి పసుపు కూడా వేసేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న వంకాయ ముక్కలు అలాగే ఉప్పు కూడా వేసేసి బాగా కలిపి మూత పెట్టి వంకాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కారం, ధనియాల పొడి, నేను ఇక్కడ గరం మసాలా బదులు చికెన్ మసాలా వాడాను, రెండుని కలిపేసి బాగా వేయించుకున్నాను. ఇప్పుడు కలిపి పెట్టిన పెరుగును కూడా వేసేసి బాగా కలుపుకొని సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసేసి కలుపుకుంటే టేస్టీ పెరుగు పచ్చడి